గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఈరోజు తెలియజేస్తున్నా, సార్ మీ నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్ర బహుశా మొదటిసారి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో బహుశా మొదటిసారి సార్ కొన్ని పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డ్స్ అని కూడా పెట్టారు సార్. దానికి కారణం ఇక్కడున్న ఉపాధ్యాయులు. గౌరవ ముఖ్యమంత్రి గారితో పనిచేస్తాంత తేలికైన పని కానే కాదండి. వేదిక మీద పెద్దలందరూ కూడా ఒప్పుకుంటారు. సో ఒకరోజు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఈ ఒక్కరోజు నాకు లీవ్ కావాలన్నా. ఎందుకు అని అడిగారు. సార్ దేవాంశ్కి నేను హామీ ఇచ్చాను, పేరెంట్ టీచర్ మీటింగ్ నేను అటెండ్ అవుతానని, సో తప్పనిసరిగా నేను వెళ్ళాల్సి వస్తుందని చెప్పా. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఎప్పుడు లేని విధంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ మనం నిర్వహించాం. ఉపాధ్యాయుల్ని, తల్లిదండ్రుల్ని, పిల్లల్ని అనుసంధానం చేసాం. ఎవ్వరు ఊహించిన విధంగా అద్భుతమైన మన రిపోర్ట్ కార్డు రూపొందించి, అంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు ఎక్కడ వెనుకబడి ఉన్నారు, ఏం చేస్తే బాగుంటుందని చాలా ట్రాన్స్పరెంట్గా మనం ఈ కార్యక్రమం నిర్వహించాం. దీనివల్ల పిల్లల్లో రాబోయే రోజుల్లో బాగా చదువుతారని నేను బలంగా నమ్ముతున్నా. నేను గతంలో కూడా చెప్పా, చాలామంది నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నానని తెలిసిన వెంటనే నాకు ఫోన్ చేశారు, మెసేజ్ పెట్టారు, నీకు విద్యాశాఖ అవసరమా, ఒక ఐటీనో, ఇండస్ట్రీస్, లేదంటే ఎనర్జీ ఇలాంటి కొంచెం ఈజీ తీసుకోండి అంటే నేను ఒకటి చెప్పా, ఛాలెంజ్ అంటే నాకు చాలా ఇష్టం అని. గడిచిన సంవత్సరంలో విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకున్నాం.